కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ గనక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజ్ 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోల్ 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది కాబట్టి నేను మీ అందరి తరపున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ సెలవు. షెడ్యూలు 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు. మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా, ఫస్ట్ ఫేజ్ 17th
ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు, గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోలు 23గా చూడవచ్చును. అదేవిధంగా 13 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం చూసాం. మొత్తంగా ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నవంబర్ వరకు కూడా ఎలక్షన్ ఎండ్ కాబోతున్నాయి. పంచాయతీలకు సంబంధించి ఆ రోజే మనకి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్ షెడ్యూల్ అయితే ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేసినటువంటి లైవ్ కూడా మనం చూసాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి రాణి కుముదిని కొద్దిసేపటి క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరొకటి పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ని ప్రకటించారు. ఈ రోజు నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ సంబంధించిన నియమం చెప్పేసి కూడా వారు స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ నెల 9వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఆ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవైపు 9వ తేదీ నుంచి 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది 2 ఫేజులుగా ఉంటుంది. మొదటి ఫేజు ఒకవైపు 9 నుంచి 11 వరకు, రెండో ఫేజ్ 13 నుంచి మొదలవుతుంది. ఒకవైపు మొదటి ఫేజ్ ఎలక్షన్స్ పోలింగ్ 23వ తేదీ అక్టోబర్ 23వ తేదీ ఉంటుంది. రెండో ఫేజ్లో 27వ తేదీ అక్టోబర్లో ఉంటుంది. ఈ 2 ఫేజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ని నిర్వహించబోతున్నారు. 3 ఫేజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఒకవైపు రాష్ట్రంలో ఒకవైపు ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లను ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ఒకవైపు పిటిషన్ ఒకవైపు ఈరోజు విచారణలో ఉండగానే దానికి సంబంధించి ఈ నెల 8వ తేదీన అంటే అక్టోబర్ 8వ తేదీన మరోసారి విచారణకు రాబోతుంది. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ కూడా ఒకవైపు కోర్టు విచారణకు సంబంధించి పిటిషన్కు సంబంధించి విచారణ అర్హంగా ఉంటుందని చెప్పేసి నిన్ననే జడ్జిలు అభినందన్ కుమార్ షావాలి, అదేవిధంగా జస్టిస్ విజయసేనారెడ్డి ఇద్దరు కూడా స్పష్టం చేశారు. ఈ ఒకవైపు ఇలాంటి అడావుడి గందరగోళం జరుగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి రాణి కుముదిని నోటిఫికేషన్ అయితే జారీ చేశారు.
దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ 9వ తేదీ నుంచి మొదలవుతుంది. 23వ తేదీ ఒకవైపు ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఓటింగ్ జరుగుతుంది. 11/11/2025 నవంబరు 11లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కౌంటింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో నామినేషన్ ప్రక్రియ 11వ తేదీ 10వ నెల అక్టోబర్ 11వ తేదీన మొదలవుతే నామినేషన్ స్క్రూటినీ అక్టోబర్ 12వ తేదీన అవుతుంది. సంబంధించి మరోవైపు దీనికి డిస్పోజల్ సంబంధించి 14వ తేదీ, విత్డ్రాయల్కి 15వ తేదీ అక్టోబర్కి అవకాశం ఇచ్చారు. ఒకవేళ లాస్ట్ డేట్ ఆఫ్ కండక్ట్ ఒకవైపు మొత్తం లిస్టుని అక్టోబర్ 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించినటువంటి లిస్టుని అయితే ప్రకటిస్తారు. 23వ తేదీన ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి ఎలక్షన్ ని నిర్వహిస్తారు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కు సంబంధించి 13వ తేదీన ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల ప్రక్రియ 15వ తేదీ అక్టోబర్ మొదలవుతుంది. ఒకవైపు విత్డ్రాల్కి సంబంధించి 19వ తేదీన అవకాశం ఇచ్చారు. ఇది 27 అక్టోబర్లో ఇది ఎలక్షన్స్ రెండో ఫేజ్ లో జరుగుతుంది. సేమ్ 11/11 రోజే ఇది కూడా ఎలక్షన్ కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఫస్ట్ ఫేజ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఒకవైపు 9th అక్టోబర్ ని మొదలయ్యి ఒకవైపు 11 నవంబర్లో ఇది క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి రెండు ఫేజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి రెండు ఫేజుల్లో నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో ఇక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో 3 ఫేజుల్లో ఈ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నియమిత తలపెట్టింది. దీనికి సంబంధించి ఒకవైపు మొదటి ఫేజ్లో ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఫస్ట్ ఫేజ్ 17th అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఒకవైపు దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ 19 అక్టోబర్ నుంచి మొదలవుతుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 20 అక్టోబర్లో కురుస్తుంది. నామినేషన్లో ఉన్నటువంటి వ్యాలిడేటెడ్ అభ్యర్థులకు సంబంధించి 20వ తేదీన ప్రకటిస్తారు. వారికి సంబంధించి చివరి అప్పీల్ అవకాశాన్ని 21 అక్టోబర్కి అవకాశం ఇస్తారు. విత్డ్రాయల్కి 23 అక్టోబర్కి ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఉంది. ఒకవైపు పూర్తి స్థాయి ఆ బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన విషయంలో పంచాయతీ ఎలక్షన్స్లో ఒకవైపు డేట్ ఆఫ్ పోలింగ్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 31/10 అక్టోబర్ 31న ఉంటుంది. అదే రోజు పోలింగ్ అయిన మరుక్షణమే ఒకవైపు ఆ తర్వాత సమయంతో ఎలక్షన్ కౌంటింగ్ అదే రోజు కొనసాగుతుంది. ఇక సెకండ్ ఫేజ్ సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్స్ లో వార్డు మెంబర్లు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి 21 అక్టోబర్ నుంచి మొదలవుతుంది. దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ 23 అక్టోబర్ మొదలవుతుంది. దీనికి సంబంధించి మరోవైపు క్యాండిడేట్లు నామినేషన్ వేయడానికి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ 24 ప్రకటిస్తారు. అప్పీల్ చివరి అవకాశం అక్టోబర్ 25కు అవకాశం ఇచ్చారు. 27 అక్టోబర్కు విత్డ్రాయల్కు అవకాశం కల్పించారు. మొత్తానికైతే 4/11 అంటే నవంబర్ 4వ తేదీన రెండో ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ లో పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఒకవైపు కౌంటింగ్ ముగిస్తారు. థర్డ్ ఫేజ్ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి 25 అక్టోబర్ ఈ ప్రాసెస్ మొదలవుతుంది. దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ 27 అక్టోబర్లో మొదలవుతుంది. దీనికి సంబంధించి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 28 అక్టోబర్లో దీనికి సంబంధించి కొనసాగుతుంది. ఒకవైపు ఆ రోజు వ్యాలిడేటెడ్ క్యాండిడేట్ల పేర్లను 28 అక్టోబర్ను ప్రకటిస్తారు. ఒకవైపు విత్డ్రాయల్కి 31 అక్టోబర్కి అవకాశం ఇచ్చారు. ఒకవైపు ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ డేటు నవంబర్ 8న థర్డ్ ఫేజ్ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్స్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండు ఫేజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ని అదేవిధంగా 3 ఫేజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఎలక్షన్ కమిషన్ దీన్ని నిర్వహించబోతుంది. మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా కసరత్తు చేస్తుంది. మొత్తానికి ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి మండలాలు జిల్లాల వారీగా వాటిని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏ జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉందని రాష్ట్రంలో 31 జిల్లాల్లో అదేవిధంగా 265 మండలాల్లో 265 జెడ్పీటీసీలు 5,749 మంది ఎంపీటీసీలకు ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్ సంబంధించి 31,300 పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి 15,302 పోలింగ్ లొకేషన్స్ ని గుర్తించారు. గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో 12,733 పంచాయతీలు ఉన్నాయి. 12,474 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. ఇందులో 15,522 పోలింగ్ లొకేషన్స్ ని గుర్తించారు. మొత్తానికైతే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఓటర్ లిస్టు 85,36,770
మహిళా ఓటర్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అదర్ ఓటర్స్ 504 మందిని గుర్తించడం జరిగింది. మొత్తానికి 1,67,31,168 మంది ఓటర్లు ఈ ఎలక్షన్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుంటారు. కేవలం ఇది రూరల్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఇందులో ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ ఎలక్షన్స్ కొనసాగుతుంటాయి. ఎంపీటీసీ గెలుపొందిన అభ్యర్థులంతా కూడా ఎంపీపీలను ఎన్నుకుంటారు. జెడ్పీటీసీలంతా కూడా జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకుంటారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే మరోవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సన్నద్ధతతోటి ఎలక్షన్స్ కి వెళ్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు ఒకవైపు ఇలాంటి లీగల్ కాంప్లికేషన్ వచ్చినా కూడా ఎదుర్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లీగల్ గా ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసి పెట్టుకున్నారు. పూర్తి స్థాయి అధికారులకు శిక్షణ కావచ్చు, పూర్తి స్థాయి ఎలక్షన్ సరంజామా అంతా కూడా ఒకవైపు సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. బ్యాలెట్ చేసుకున్నటువంటి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఇప్పటి నుంచే ఒకవైపు అమల్లోకి వస్తుంది. పూర్తి స్థాయి ఎలక్షన్ కోడ్ ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర పోలీసు అధికారులకు డీజీపీతో సహా మిగతా ఉన్నటువంటి అధికారులందరూ కూడా తన పక్కనే ఎలక్షన్ సంబంధించిన ప్రెస్ మీట్లంతా పాల్గొన్నారు. దాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి అమలు చేసుకోవడం కోసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు రాష్ట్ర హైకోర్టును ఒకవైపు కేసు నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు మొన్న శనివారం రోజు ఈ కోర్టు కేసు సంబంధించి ఒకవైపు విచారణకు వచ్చింది. దాన్ని అక్టోబర్ 8వ తేదీ వరకు మేము మళ్ళీ తదుపరి విచారణ కొనసాగిస్తామని చెప్పేసి కోర్టు దాన్ని వాయిదా వేసినప్పుడు కూడా ఈ రోజు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ని 2 ఫేజుల్లో, పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్ల ఎలక్షన్ సంబంధించి 3 ఫేజుల్లో దీన్ని కంప్లీట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటికైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. మొత్తంగా మనం చూసాం అనేక వివాదాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పి వెయిట్ చేసిన దానికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మనకి అక్టోబర్ 9 నుంచి ఎలక్షన్ సంబంధించి హడావిడి స్టార్ట్ అయితే మనకి నవంబర్ 13వ తేదీ వరకు కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అంటే నామినేషన్స్ దగ్గర నుంచి రిజల్ట్ వరకు చూసుకుంటే మొత్తంగా అక్టోబర్లో మనకి 23, 27వ తేదీన 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతుంటే 3 దశల్లో సర్పంచ్ సంబంధించి, పంచాయతీ సంబంధించి 3 దశల్లో మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో 3 దశల్లో కూడా మొత్తం చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ 5 దశల్లో మనకి ఎలక్షన్ కమిషన్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడామని చెప్పి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు మాట్లాడినటువంటి విధానం కూడా మనం చూస్తాం. అప్డేట్స్ అంటే ఏ విధంగా సన్నద్ధమయ్యారో ఒక పక్కన హైకోర్టులో కేసు నడుస్తోంది. దీనికి సంబంధించి 8వ తేదీన విచారణ కూడా ఉంది. ఈలోపే ఎలక్షన్స్ నిర్వహించడానికి ముందుకైతే వెళ్తుంది ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఎంత సందిగ్ధంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఎప్పుడెప్పుడు ఉంటాయి, దానికి సంబంధించి ఏదైతే డిక్లరేషన్ సంబంధించి లేదంటే మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇదంతా చేసినది లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి తెలంగాణ సర్కార్ ఇన్ని వివాదాల మధ్య మొత్తంగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడే ముందుకెళ్లాము, అందరి సూచనలు తీసుకున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ అంటే గ్రామాల్లో పంచాయతీ పోరు అయితే కనబడతా ఉంది. చాలా అంటే వారం రోజులా కూడా ఇటు గ్రామాల్లో అయితే నేతల అంటే సెకండ్ కేడర్ సంబంధించిన నేతల హడావిడి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి ప్రక్రియ అయితే ఇప్పటికే పూర్తయింది. ఆ ప్రక్రియ సంబంధించి కొంతమంది నేతలైతే కొంత నైరాశ్యంలో ఉన్నారు. ఎందుకంటే తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రాకపోవడంతో కొంతమంది అయితే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలా రోజుగా కూడా వాళ్ళు ఎన్నికల్లో బరిలో దిగాలని ఉత్సాహంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి ఈ రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంపై కూడా కొంత నేతలైతే ఆశావాహులు అయితే కొంత నైరాశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 2 దశలకు సంబంధించి ఇటు ప్రస్తుతం అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి పంచాయతీ ఎన్నికలు అంటే ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని
తెలియజేసింది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ కూడా 42% రిజర్వేషన్లు అంటూ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా పార్టీ స్టాండ్ ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి అయితే తెలియజేయని పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ బీసీ సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విషయం అమలు చేస్తుందా లేకుంటే పాత పద్ధతిని అమలు చేస్తుందా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే 3 పార్టీలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సహజంగా చాలా రోజులుగా కూడా యూరియా కొరత వేధిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి కొంత ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల పోరును ఏ విధంగా తట్టుకుని నిలబడుతుందనేటువంటి అది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని కూడా చూస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి అంశాలను బలంగా గ్రామాల్లో తీసుకువెళ్లాలని కూడా ఇప్పటికే కేడర్ కు దిశానిర్దేశం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైపు ఉన్నటువంటి వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి పక్క వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీజేపీ కూడా అంటే గ్రామాల్లో కొంత బీజేపీ ఉనికి తక్కువ ఉన్నప్పటికీ కూడా అంటే దక్షిణ తెలంగాణలో బీజేపీ ఉనికి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్ట్రాంగ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇటు బీజేపీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం 5 దశల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 31న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8వ తేదీన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. తక్షణమే ఇప్పటి నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 5749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలు అయితే ఉన్నాయి. మొత్తంగా 5 దశల్లో అటు సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, 5 దశల్లో మొత్తంగా నిర్వహించడానికైతే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ కూడా మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఎటకేలకు ఒక క్వశ్చన్ కి తెర పడింది అనుకోవచ్చా, లేదంటే కొత్త ఉత్కంఠకి తెరలేసింది అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్న స్థానిక పోరుకైతే ఎట్టకేలకైతే తుది అంగనగా అయితే జరిగింది. ఓవైపు ఇటు ఎన్నికలు పూర్తి స్థాయిలో 5 దశల్లోనైతే ఎన్నికలు నిర్వహించడానికి అయితే పూర్తి స్థాయి అయితే సన్నద్ధమయ్యారు. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉండగా 3 దశల్లోనైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహించుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కూడా ఒకే మాట అయితే చెప్పింది, ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ ను అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకొచ్చింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అయితే 42% బీసీ కోటా ప్రకారం అయితే రిజర్వేషన్లు అయితే ఖరారు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 42% బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తాయా లేదా అనేది ఒకంత ఉత్కంఠనైతే ఉంది. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే పూర్తిగా ఇప్పటికైతే ఇటు ఎన్నికలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలోనైతే అన్ని రకాల సన్నద్ధమైతే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇవి అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఈ 2 దశల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే జరగనుంది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 31న మొదటి దశ జీపీ ఎన్నికలు జరగనుండగా నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరిగిన రోజు ఓట్ల లెక్కింపు అయితే చేపట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా మాత్రం ఇటు గ్రామాలనైతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో యూరియా కొరతతో అయితే రైతులు ఇక్కట్టు పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతుల వద్ద తమపై వచ్చినటువంటి మైనస్ ని ప్లస్ చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నప్పటికీ కూడా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు వాడు బగ్గపోరు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఏ జీపీ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాత్రమే ఇటు ఈ ఎన్నికల్లో గెలిచే సందర్భాలు అయితే మనం చూసాం. కానీ ఈసారి మాత్రం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి వరకు ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ నుంచే ప్రస్తుతానికైతే ఇటు జెడ్పీటీసీ ఎన్నికల ఇటు స్థానిక పౌరుతో పాటు జూబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నేతలకైతే ఇటు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా స్థానిక పౌరులో మెజార్టీ సీట్లను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసే దిశగానైతే జిల్లాలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నేతలైతే ఇటు గ్రామ పంచాయతీ గ్రామాల్లో తిరుగుతూ కూడా తమ వైపు కూడా ఓటర్ను ఆకర్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసాం ఏదైతే ఓటర్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయడం మనం చూసాం. మెయిన్ గా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి ముందుకెళ్తాం 42% అని చెప్పి తెలంగాణ సర్కార్ చెప్పింది. దానికి అనుగుణంగా కోర్టులో కూడా నడుస్తుంది. ఇంకా కోర్టుకు సంబంధించి ఏ విధంగా ముందుకు రానటువంటి సిచ్యువేషన్ 8వ తేదీన కూడా విచారణ ఉంది హైకోర్టులో. దీనికి సంబంధించి ఈ లోపే మనకి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది ఈసీ. కొత్త జీవో తీసుకురాబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం కూడా మంత్రులు వాళ్ళందరితో సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. కలెక్టర్లకి జీవో పాస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి మరి పార్టీల గురించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ జిల్లా ఆదిలాబాద్ సంబంధించి జిల్లాలో ఏ విధమైన సమీకరణలు కనిపిస్తున్నాయి? ఆశ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే పూర్తిగా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండగా 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి 21 నెలల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన అయితే గ్రామాల్లో కొంతమేర ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇవి గ్రామాల్లో జరిగే ఎన్నికలు కాబట్టి కూడా వారి ఓట్లను ఆకర్షిస్తేనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీలు పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ యూరియా కొరతతో అయితే పూర్తి స్థాయిలో కొంత కాంగ్రెస్ పార్టీ అయితే బదనామైన సందర్భాలు ఉన్నాయి. మనం దాదాపుగా 4 నెలల నుంచి చూస్తున్నాం. రైతులు ఇటు ఎండనక వానక కూడా పూర్తి స్థాయిలో యూరియా బస్తాల కోసం అయితే వేచి చూస్తున్న సందర్భాలు ఇది. ఈ నేపథ్యంలోనైతే పూర్తిగా యూరియా కొరతకు సంబంధించి కూడా దీన్ని ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అయితే క్యాష్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాయి. రైతులకు అండగా కూడా రాస్తారోకోలు ధర్నాలు చేసిన సందర్భంలో ఈ నేపథ్యంలో కొంత ఇటు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మిగతా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా స్థానిక పౌరులో పుంజుకునే అవకాశాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఎస్, మొత్తంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అయితే ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. మనకి నవంబర్ 8వ తేదీ వరకు నవంబర్ 11వ తేదీ వరకు కూడా ఇది జరగబోతుంది. ఫలితాలు వచ్చే వరకు పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించిన రోజే ఆ రోజే మనకి ఈవినింగ్ కల్లా ఫలితాలు వస్తాయి. ఇక నవంబర్ 11వ తేదీ వరకు కూడా ఎలక్షన్ కోడ్ మనకు అమల్లో ఉంది. స్టిల్ ఇప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. మనకి మెదక్ నుంచి క్రాంతి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి. రెడ్ క్రాంతి, గుడ్ మార్నింగ్. ఎటకేలకు స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ ఎన్నికల సంఘం. ఏ విధంగా చూడొచ్చు? మెయిన్ గా 3 పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలేంటి, వ్యతిరేకత కానీ పాజిటివ్? ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ని చాలా క్లియర్ గా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ప్రజలు తమ వైపు ఉన్నారా లేదా అని చెప్పి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం 42% రిజర్వేషన్ కూడా దీంట్లో కీలక భూమిక పోషిస్తుంది కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక రిజర్వేషన్ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి ఇందులో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇది దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైన అవుతుంది, 2 సంవత్సరాల దగ్గరకు అవుతుంది. ఇది ఒక విధంగా రెఫరెండం లాంటిదే. ఆ కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకి ఇది ఒక రెఫరెండం లాంటిదిగా మనం భావించవచ్చు. ఆ పార్టీ కూడా అధికార పార్టీ కూడా అలానే తీసుకోవాలి, ప్రజల నుంచి స్పందన తీసుకోవాలి. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం బీసీ రిజర్వేషన్ అంశం తప్పించి వేరే అంశం ఏది కూడా కలిసి వచ్చేటట్టు కనిపించట్లేదు. మనకు ప్రధానంగా ఈ ఎన్నికలు కూడా గ్రామ స్థాయిలో జరుగుతాయి, గ్రామాల్లో జరుగుతాయి. ఈ గ్రామ స్థాయిలో మనం చూసినట్లయితే రైతులు ప్రధానంగా గత సీజన్ లో ఎదుర్కొన్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచి అత్యంత తీవ్రంగా యూరియా కొరత ఎదుర్కొన్నారు. రోజుల తరబడి యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందర పడిగాపులు కాశారు, కానీ ఏ రైతుకు కూడా కావాల్సినంత రాలేదు. దీంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చాలా చోట్ల పంటలు నష్టపోయాయి. ఆ రైతులకి ఇటు నష్టపరిహారం మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఇంకా కాంగ్రెస్ పార్టీలో
గ్రూప్ రాజకీయాలు, యూనిటీ లేకపోవడం ఇవంటి సమస్యలు అత్యంత తీవ్ర పరిణామాలు చూపించే అవకాశం ఉంది ఎన్నికల్లో. మరోవైపు ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా మనం చూసినట్లయితే బీఆర్ఎస్ రాబోయే ఉప ఎన్నికలకి సిద్ధమవుతుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలో చేరిన 10 మంది పైన బీఆర్ఎస్ స్పీకర్ కంపెనీ చేసి ఇందులో మిగిలిన వాళ్ళది ఏదేమైనా కూడా ఒక 2 ఎన్నికలు ఇప్పుడు మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ తో పాటు ఈ సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ తో పాటు ఇది కూడా నరేందర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఉప ఎన్నిక. 2 అసెంబ్లీ సీట్లలో ఎట్లయినా తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. దానికి తగ్గట్టుగా ప్రజల్లో ఉంటున్నారు, ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. ఈ వచ్చే ఎన్నికలని తమకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఉప ఎన్నికలకు కానీ రిహార్సల్స్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. వీళ్ళంతా కూడా సమైక్యంగా ఎన్నికల్లో పనిచేసే అవకాశం ఉంది నాయకులంతా కూడా. ఇక బీజేపీ అయితే ప్రధానంగా బీజేపీ ప్రభావం ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో బీజేపీకి పెద్ద అంత స్పందన లేదు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉండే అవకాశం ఉంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి. మనం చూస్తున్నాం ఒక్కొక్క జిల్లాలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఆయా పార్టీ బలబలాల గురించి కూడా మనం మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వస్తుందా ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందా అనే దానికి సంబంధించి పార్టీలు ఎంతవరకు రెడీగా ఉన్నాయనేది కూడా ఒక పాయింట్గా మారుతుంది. ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ రిజర్వేషన్ సంబంధించి అంశం ఉంది కాబట్టి. మనతో పాటు కరీంనగర్ నుంచి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మనం చూస్తున్నాం ఎలక్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. కాకపోతే జిల్లాల్లో ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎంతవరకు పార్టీలు సన్నద్ధంగా ఉన్నాయి ఎలక్షన్స్ బేర్ చేయడానికి, ప్రజల్లో ఎంతవరకు ఉన్నారనుకోవచ్చు? అన్నట్టుగా దాదాపు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు తరుణంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఇక మనం చూస్తా ఉన్నాం దాదాపు 5 దశలుగా ఈ ఎన్నికలు జరపాలనేది కూడా ప్రధానంగా ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 సంవత్సరాలు అంటే ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై ఆ తర్వాత ఇప్పుడు 1.5 year నుండి ఇక పూర్తిగా ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు అయితేనేమి మిగతా స్థానిక సంస్థలు ఉన్న పూర్తిగా నిర్వీర్యం అయింది అనేది కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేని కారణంగా గ్రామ పరిపాలన అంతా కూడా కుంటుపడిన నేపథ్యం కనబడ్డది. ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాలు ఉన్నాయి. ఆ 4 జిల్లాలలో ఇక ప్రధాన పోటీదారులుగా ఎప్పటి నుండో ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే ఉత్తర తెలంగాణలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికలలో కొంత చతికిలబడిన పరిస్థితి కనబడ్డది. ఇటు బీఆర్ఎస్ బలంగా ఉంటుంది, దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా కనబడుతుంది. ఈ 2 పార్టీల మధ్యలోనే ఖచ్చితంగా ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ అందులో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల సిచ్యువేషన్ చూసినట్టయితే కొంత బీజేపీ అంటే త్రిముఖ పోటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మనకి ఇప్పుడు కరీంనగర్ అనగానే కొంత బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కరీంనగర్. అదేవిధంగా కొన్ని స్థానాలలో ఖచ్చితంగా 2nd place 3rd place వచ్చిన పరిస్థితి కనబడ్డది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఇక పార్టీలు 3 పార్టీలు బలంగానే కనబడుతున్నాయి. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఒక 2 సంవత్సరాలు కావాల్సి వస్తున్నా కూడా ఎన్నికలు జరగట్లేదు అన్న నేపథ్యంలో ఒకవైపు ప్రజలు ఇక కొంత నైరాశ్యంతో ఉన్న పరిస్థితి కనబడ్డది. పోటీకి కూడా అంటే పోటీ చేయడానికి కూడా నాయకులు పూర్తిగా గ్రామాలలో కొంత వెనుకబాటు అంటే వెనుకంజ వేసే పరిస్థితి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇక ఈ నెక్స్ట్ మంత్ వస్తుంది అన్న నేపథ్యంలో ఇక చాలా నిరాశ నిస్పృహలతో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో కొంత ఊరట పొందిన పరిస్థితి కనబడుతుంది. ఇక అందరూ కూడా ప్రధానంగా 4 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరూ నాయకులు కూడా సంసిద్ధం అవుతారనేది మనం చెప్పకనే చెప్పొచ్చు. ఆశ. ఎస్ ప్రశాంత్, బలాబలాల గురించి మాట్లాడుతున్నాం, సన్నద్ధత గురించి మాట్లాడుతున్నాం, 3 పార్టీలకు సంబంధించి అక్కడ బలంగా ఉందంటున్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటి? ఏ పార్టీలకు సంబంధించి ఎటువంటి బలం ఉంది? ఆ పార్టీలకు సంబంధించి సన్నద్ధత కూడా కావాలి కదా, ఎందుకంటే చాలా దగ్గరగానే కనిపిస్తోంది షెడ్యూల్ కూడా. రైట్ ఆశ. అంటే ప్రజలలో ఇప్పటికే కొన్ని రిజర్వేషన్ కి సంబంధించిన అంశాలు అయితేనేమి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అంశాలు దాదాపు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక 1 month గా
పూర్తిగా ఒక వాట్సాప్ లో చక్కర్లు కొడతా ఉంది. ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుంది, ఏ జెడ్పీటీసీ స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది కూడా ప్రధానంగా 1 month నుండి చక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికే అధికారులు రీసెంట్ గా 2 days బ్యాక్ సిరిసిల్లలో ఒక రిజర్వేషన్ కి సంబంధించిన పూర్తిగా ఖరారు చేసిన పరిస్థితి కనబడ్డది. దాని తర్వాత కరీంనగర్ లో ఇట్లా 4 జిల్లాలకు సంబంధించి, పెద్దపల్లి, జైత్యాల, ఈ 4 జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక్కసారిగా ఈ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఇక రిజర్వేషన్లు ఎక్కడెక్కడైతే ఖరారు అవుతున్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ రాని కారణంగా, అంటే బీసీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర జనరల్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా కొంత నిరాశ చెందిన పరిస్థితి. మొత్తానికి ప్రశాంత్, ఒక్క నిమిషం మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాం. మనతో మాట్లాడడానికి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే దయాకర్ గారు నమస్తే అండి. లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ముందు నేను చెప్తుంది మేము 42% రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి, అది కోర్టులో నడుస్తుండగానే షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. సో ఎంతవరకు ప్రజల్లో నుంచి పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నారు ఎలక్షన్ సంబంధించి? పాజిటివ్ నెగిటివ్ అనే దానికంటే 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నాం, జియో ఇచ్చినాం. సో 42% రిజర్వేషన్ తోనే ఎన్నికలకు కూడా పోతున్నాం. సో కోర్టుకు సంబంధించిన అంశంలో కోర్టు నిర్ణయం ఏది తుది తీర్పు ఎట్లుంటది అనే దాన్ని బట్టి తర్వాత ఆలోచన. బట్ అది September 30th లోగా ఎన్నికలు జరిపించడానికి మీరు ఒక ప్రణాళిక తీసుకోవాలని హైకోర్టు అన్నది. కాబట్టి మేము హైకోర్టును గౌరవించే షెడ్యూల్ అదే September 30th కంటే ముందే షెడ్యూల్ ఇలా రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 42% అనేది ఇచ్చే పోతాం అనేది మేము అనుకున్నాం. ఇచ్చినాకనే పోతున్నాం. అంటే పార్టీల పరంగా, మీ పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్స్ ప్రకారం ముందుకెళ్తారు? మా పార్టీగా జియో ఆల్రెడీ జియో ఇష్యూ అయింది కదా, అది గవర్నమెంట్ జియో. ఇంకా దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కదా. 8వ తేదీన October 8 ఉంది కదా కోర్టులో. అది 8వ తారీఖు నాటికి సంబంధించి ఆ రోజే నోటిఫికేషన్ కూడా వస్తుంది కదా. ఫైనల్ జడ్జిమెంట్ అనేది 8 కాదు కదా, దాని తర్వాత మళ్ళీ అప్పీల్ కూడా ఉంటది. ఇప్పుడు మాకు వ్యతిరేకంగా వస్తే అలాంటప్పుడు మరి రాష్ట్రపతి గవర్నర్ ఎందుకు ఇస్తలేరు అనేది కూడా కోర్టు ముందు మేము విన్నవిస్తాం. వాళ్ళు తీయాలి కదా. ఇప్పుడు ఒక స్టేట్ పాలసీగా Article 40 మాకు రైట్ ఉన్నది. రెండవది ఎంపిరికల్ డేటాతోని అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా తమిళనాడు తరహాలో ఈ రాష్ట్రం చేసినాక కూడా రిజర్వేషన్ బిల్లు 6 నెలల నుంచి రాష్ట్రపతి గారు వారి దగ్గరనే పెట్టుకోవడం అనేది ఏం ప్రజాస్వామ్య నీతి. రెండవసారి మళ్ళీ 2 ఉభయ సభలు, అటు శాసన మండలి శాసనసభ 2 మళ్ళీ తీర్మానాలు చేసినాయి. తీర్మానం చేసి మళ్ళీ జీవో తీస్తే తీర్మానాలని కాపీలని గవర్నర్ గారికి పంపిస్తే వారు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి జీవో తీసే అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం తీసింది. దాన్ని కోర్టు దాని విషయంలో గవర్నర్ రాష్ట్రపతి అంశంలో ఎట్లా స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ మేము రిజర్వేషన్ల అమలుతోనే ముందుకు పోతున్నాం. దాంట్లో అసలు ఎలాంటి బేసిజాలు కూడా లేవు, ఎలాంటి ఆలోచన కూడా లేదు, రెండో థాటే లేదు. రెండవది ఏంటంటే రాజకీయాల కొరకు బీజేపీనో బీఆర్ఎస్ ఏదో చేసే ప్రయత్నాలు చేసుకొనివ్వండి. బట్ ఈ రోజు అది జీవో అయింది కాబట్టి దానికి స్టాంటిటీ ఉంటుంది, దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అయితే హైకోర్టు వారు ఏమన్నారు, గవర్నర్ గారి దగ్గర బిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో తీయడం అనేది ఎందుకు చేసిందని అన్నారు తప్పితే దాన్ని సస్పెండ్ చేయలేదు, స్క్వాష్ చేయలేదు, తర్వాత స్టే ఇయ్యలేదు. అంటే కోర్టుకు కూడా ఈ జీవో పట్ల ఒక క్లారిటీ ఉన్నది. అంటే ఈ జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కోర్టుకు నేపథ్యం ఉంటది కదా. డెఫినెట్ గా అడ్వకసీతోనే కాదు కదా, వాళ్ళు కూడా పెరిఫరల్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా తీసుకుంటారు కదా. అందుకనే దాన్ని స్టే ఇవ్వలేదు అని అంటేనే ఒక రకంగా ప్రభుత్వ విజయంగా మేము భావిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 42% రిజర్వేషన్లు వద్దని ఎవరన్నారు? ఏ పార్టీ నన్ను అన్నదా? సభలో ఉన్న పార్టీలు అన్ని కూడా అవి ఓకే అంటేనే కదా ఇప్పుడు ఇలా పాస్ అయింది. దానికి కొంతమంది సవరణలు కోరిండ్రు, కొంతమంది ఇట్లుంటే బాగుంటున్నారు, కొంతమంది ముగ్గురు పిల్లల దాని కండిషన్ ఎత్తి ఏమన్నారు, కొంతమంది ఏదైతే చెప్పుకుంటారు. కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే దాని విషయంలో ఎవరికి కూడా రెండో అభిప్రాయం లేదు. బీజేపీ బండి సంజయ్ చెప్పారు కదా దీంట్లో ముస్లిం రిజర్వేషన్ కలుపుతున్నారు ఓబీసీ అని చెప్పేసి, దీన్ని ఇప్పుడు బండి సంజయ్ అభిప్రాయము, అద్దంకి దయాకర్ అభిప్రాయము, ఎల్లయ్య అభిప్రాయం, మల్లయ్య అభిప్రాయం ఉండదమ్మా. చట్టం చేసేటప్పుడు పార్టీ అభిప్రాయము వాళ్ళు చెప్పిండ్రు బాజాప్తా. లేకపోతే డిసెంట్ చేస్తారు కదా వాళ్ళు, రికార్డ్స్ లో డిసెంట్ ఉంటది కదా.
వాళ్ళ ఎమ్మెల్యేసే ఎంతసేపు మాట్లాడింది, చాలాసేపు ఇవ్వాల్సిన అవసరం ఏంది, ఆవశ్యకత ఏంది, బీసీలకు జరుగుతున్న నష్టం ఏంది, వాళ్ళకి జరగాల్సిన లాభం ఏందని ప్రభుత్వం కంటే ఎక్కువ భాజపాని మాట్లాడింది. చివరికి పార్టీ వ్యవహార శైలి వేరే తిరుగున్నది. తర్వాత వ్యక్తుల అభిప్రాయం ఇంకొకరికి వేరే ఉంటది. వ్యక్తుల అభిప్రాయం అసలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని ఒక వ్యక్తికి ఉండొచ్చు కాక, కానీ అది కన్సిడరేషన్ లోకి రాదు. డెఫినెట్ గా హౌస్ ఏదైతే తీర్మానం చేసిందో, ఉభయ సభలు ఏవైతే తీర్మానం చేసిందో దాన్ని గవర్నర్ గారు ప్రభుత్వ హెడ్ గా వారు దానికి అనుకూలంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారనే మేము భావిస్తున్నాం. ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉందనేది వారికి కూడా తెలుసు. అటు రాష్ట్రపతి గారేమో కనీసం ఆ బిల్ పట్ల అభిప్రాయం కూడా ఇంతవరకు మనకు వెలిబుచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మరి వాళ్ళ వ్యక్తిగత అంశాలనో లేకపోతే ప్రభుత్వ అంశాలనో లేకపోతే పార్టీ అంశాలనో కన్సిడరేషన్ లో తీసుకుంటే ప్రభుత్వం ఆలోచించింది. ఒక వాదా మేము కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినాం, దానికి అన్నట్టుగానే ఇప్పుడు రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసినాం, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాం, చేసినాం. అట్లనే కామారెడ్డి డిక్లరేషన్ కి అనుకూలంగా ఇలా మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నాం, ఇస్తున్నాం. ఎవరైనా అడ్డుపడితే అది వాళ్ళ కర్మ, మనం చేసేది ఏం లేదు. అడ్డుపడేటోళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బీసీలకు సంబంధించిన అంశంలో అన్ని పార్టీలు కూడా కేవలం రాజకీయాల కోసం చూస్తున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసిన దాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. వాళ్ళకి స్థానిక సంస్థలనే కాదు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని కోరుకునే ఆధిపత్య కులాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తుల అభిప్రాయాల కంటే పార్టీల అభిప్రాయాల కంటే కూడా ప్రభుత్వం రిజర్వేషన్ సంగతి పక్కన పెడితే ప్రజల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇటుపక్క సన్నద్ధత కూడా కావాలి పార్టీలకు సంబంధించి కాబట్టి యూరియా కష్టాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నది రైతులు పడుతున్నటువంటి అవస్థలు. దీన్నే కదా పాజిటివ్ గా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు ముందుకెళ్తున్నాయి. యూరియా ఇవ్వాల్సిన ప్రభుత్వమే ఆ ప్రభుత్వాన్ని బేర్ చేస్తున్న, ఆ ప్రభుత్వాన్ని మోస్తున్న బీజేపీనే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. మనకు 9 లక్షల మెట్రిక్ టన్ల దిగుమతి యూరియా రావాలి, అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. అది రామగుండం నుంచి ఆగిపోయింది, ఇంకో 2 ప్రాంతాల నుంచి రావాల్సింది ఆగిపోయింది. మనం దిగుమతి మీద ఆధారపడ్డాం కాబట్టి రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల చైనా నుంచి రావాల్సిన అంశాల్లో డిలే అయిందనేది కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. మనకి ఇప్పటికీ దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్ల యూరియా రావాలి. మరి ఇయ్యట్లేదు ఎందుకు? ఉత్పత్తి వాళ్ళే, తర్వాత దిగుమతి వాళ్ళే, సరఫరా వాళ్ళే, వినియోగం రాష్ట్రాలు. వినియోగించుకునే రాష్ట్రం ఇప్పుడు రైతు ఎట్లా కొట్టాడుతుందో నేను కేంద్రం మీద అట్లా కొట్టాడాలి. నాకు తెలుసు కాబట్టి, పరిస్థితులు ఉన్నాయి తెలిసినాయి కాబట్టి కేంద్రం దగ్గరకు పోతున్నా, నేను అడుగుతున్నా. రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల 40,000 మెట్రిక్ టన్నుల తెచ్చుకుంటూనే ఉన్నాం. కానీ నెలసరి డిమాండ్ని బట్టి వాళ్ళు సప్లై చేయలేకపోయింది కాబట్టి సమస్య వచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారినో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్నో కాంగ్రెస్ పార్టీనో అనేటోళ్ళంతా కూడా రాజకీయ దుగ్ధ తప్పితే దాంట్లో ఇంకొకటి లేదు, అందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి అది జనంలో కూడా లేదంటే రైతుల్లో కూడా ఆ విషయాలు తెలిసినప్పటికి కూడా కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళతో చేసేది అక్కడక్కడ అందరి దగ్గర రైతులు అనే దాన్ని ఆక్రోశాన్ని దాన్ని తెర మీదకి తీసుకొచ్చి బాగా వ్యతిరేకత ఉంటున్నావు. మేము ఇప్పుడు చూస్తలేము మన గ్రోమర్ సెంటర్లు. మేము నేను పరిగిపోయే క్రమంలో 2-3 ప్రాంతాల్లో పరిశీలించుకుంటూ పోయాము. ఇటు చిట్యాల పోయేటప్పుడు అక్కడ 2-3 ప్రాంతాల్లో ఈ పర్టికులర్ యూరియా అంశాన్నే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీదే హవా అంటారు. దాంట్లో అసలు సందేహం అక్కర్లే. దానికి నేను ఒకవేళ మీరు హవా ఉండదని చెప్పినా కూడా నేను ఉంటదని చెప్పాల్సి వస్తుంది. కానీ పార్టీ పరంగా చెప్పాల్సి వస్తుంది, ప్రజల్లో ఏమొస్తుంది అనేది మనకి నవంబర్ 11 కూడా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మాట్లాడాలి. కానీ నాకున్న అంచనా ఏంది, నాకు అవుతుందనే ఉద్దేశంతోనే ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ నెగిటివ్ ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నదా ప్రజల్లో ఉన్నదా అంటే ప్రజల్లో లేదు, ప్రజల్లో ఉండదు. ప్రజల్లో లేకుండానే యూరియా దగ్గర చెప్పులు లేదంటే కనుక ఆధార్ కార్డులు రాళ్లు పెట్టినటువంటి సిచ్యువేషన్, చంటి పిల్లల్ని పాలిస్తున్న తల్లులు కూడా అక్కడ వచ్చి యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి కష్టాలు ప్రజలు పడుతున్నాయి కాదంటారు దయాకర్ గారు? ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని సెంటర్ల దగ్గర ఎన్ని సెంటర్లైనా కావచ్చు, ఎన్ని సెంటర్లైనా ఉండొచ్చు. అవస్థలు పడ్డ రైతులైతే నిజమే కదా, వాస్తవమే కదా. ఒక మాట డిమాండ్ సప్లైని బట్టి ఒక దగ్గర ఎక్కువ అవసరం ఉన్న దగ్గర దొరకలేదు అనుకోండి, అది ఉంటది. కానీ 12,000 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. 12,000 ఒక్క నిమిషం మంతమాడానికి బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ నుంచి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుపు మాదే అన్నాము, ఆ విధంగానే ముందుకెళ్తున్నాము. రిజర్వేషన్స్ కూడా మాకు జీవో వచ్చింది, మేము అమలు చేసే ముందుకెళ్తున్నాము.
ప్రజల్లో ఎక్కడ నెగిటివ్ లేదు, కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ఆ నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నాయి తప్ప ఈసారి హవా మాదే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటున్నారు కాంగ్రెస్ సంబంధించి దయాకర్ గారు. ఇప్పుడు ఓటు రూపంలోనే తెలుస్తుంది కదా, ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తారు. చెట్టు చివరికి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఎన్నికలు పెట్టడానికి రేపు మాపో అని చెప్పేసి ఏదో ఒక కారణంతో నెపంతో కాలయాపన చేసి రిజర్వేషన్లు కూడా సాధించకుండా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని చెప్పి జీవోతోని ఈ రోజు ఎన్నికలకు పోతా ఉన్నారు. ఆ జీవోలో లోపాలు ఏం లేకుండా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఎన్నికలు నిర్వహించాలి, గ్రామాలు బాగుపడాలి, గ్రామాలకు నిధులు ఇవ్వాలి, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే ఇప్పుడు ఇచ్చిన జీవోలో ఏ లోట్లు లేకుండా రేపు న్యాయస్థానం ఎటువంటి ప్రజలు లేవనెత్తకుండా ఉండే విధంగా లోపాలు లేకుండా జీవోనిచ్చి ఎన్నికలు నిర్వహిస్తే అంతకంటే మంచి స్వాగతించదగ్గ విషయం ఇంకోటి ఉండదు. ఈ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మా దయాకరానికి రేవంతానికి ఇద్దరికి కూడా మామూలుగా ప్రజల సమస్యలు ఏమి యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చినా, హాస్పిటల్ల వైద్యం సరిపోక మామూలుగా ఇబ్బంది పడ్డా, గురుకుల హాస్టళ్లలో భోజనం దొరక ఇబ్బంది పడ్డా, అక్కడ విషాహారం లేని హాస్పిటల్ పాలైన ఇవన్నీ ఏవి వాళ్ళకి అవపడే చిన్న సమస్యలుగానే అవపడుతున్నాయి. కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ప్రజల్లో బీఆర్ఎస్ సంబంధించి సానుకూల దృక్పథంతోనే ఉన్నారనుకుంటా. గ్రామాలలో ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాటం చేసే పార్టీగా మాకు అండగా ఉండే ప్రజలు మాకున్న మమ్మల్ని స్వాగతిస్తారా, ఆశీర్వదిస్తారా, అధికారం ఉందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారా, లేకపోతే ఇంకో రకంగా ఆశీర్వదిస్తారా, ప్రజలు న్యాయస్థానం ఏంటి అనేది ప్రజాశాస్త్రంలో ఈ రోజు తెలిసిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరికి అండగా ఉంటారు, ఎవరికి అండగా ఉంటారు? కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందా లేదా? హామీలు ఇచ్చి మామూలుగా హామీలకి ఆ రోజు మోసపోయినమా లేదా? ఆ రోజు హామీలు ఇచ్చారు కాబట్టి హామీలు నమ్మి ఓటేసినందుకు 2 సంవత్సరాలుగా ఇంతవరకు ఏ లబ్ధి జరగని ప్రజలు మరి ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే పోరాటం చేసైనా అవసరమైతే ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడైనా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే బాగుంటదని చెప్పేసి ఆలోచిస్తారు. కేసీఆర్ రంగంలో దిగిపోతున్నారు, ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేసీఆర్ ముందుకు రాబోతున్నారు మళ్ళీ ఒకసారి అని చెప్పి వింటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో లేకేం పోలేదండి. సమయం సందర్భం ఉంటది. వారొక మెచ్యూర్డ్ పొలిటీషియన్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలంగాణని సాధించిన నాయకుడు, తెలంగాణని బాగు చేసిన నాయకుడు కూడా. కొంతకాలం ఇవ్వాలి. అధికారంలోకి రాగానే మనం అనుభవం ఉన్న తర్వాత కూడా వెంటనే ఏదో ప్రశ్నించి ఎంటబడటం బాగుండదనే ఉద్దేశంతో కొంత సమయాన్ని ఇచ్చారు. ఆ సమయాన్ని ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండి సద్వినియోగం చేసుకుందా, ఇచ్చిన హామీలు నెరవేర్చిందా, పార్టీ అంటే ప్రభుత్వం గాడి తప్పిందా, పరిపాలన సవ్యంగా జరుగుతుందా లేదా అనేది ఈ రోజు ప్రజలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వైద్యం ఏ రకంగా ఉండే, విద్య ఏ రకంగా ఉండే, గ్రామాలలో పారిశుద్ధ్యం ఏ రకంగా ఉండే, ఈ రోజు బల్బులు పోతే కనీసం వేసే దిక్కు లేదు. నిన్న మొన్నటి వరకు ఇప్పుడు మామూలుగా నేను చూస్తున్నా ఇందాక సోషల్ మీడియాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు జేబుల నుంచి సప్పో చేసి పెట్టిన పైసలు బల్బులు వేయటానికో చిన్న చిన్న పనుల కోసం పెట్టిన పైసలు మొన్నటి వరకు పెండింగ్ ఉంటే ఇప్పుడేదో 100 కోట్లు 104 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం. అంటే ఇవాళ వరకు కార్యదర్శులు స్వతహాగా అక్కడ సర్పంచులు లేరు కాబట్టి కార్యదర్శులుగా బాధ్యతలు వహిస్తున్న వాళ్ళు గ్రామ పంచాయతీకి బల్బులు వేయడానికి ఇచ్చిన పైసలు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు ప్రజలకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలు మెప్పు పొందే పాలన చేయట్లేదు కాబట్టి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఎందుకంటే మనకి 9వ తేదీ నుంచి అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఎన్నికల షెడ్యూల్ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి అన్ని పార్టీలు కూడా ప్రజలు అనడానికి ముందుకెళ్తారు కాబట్టి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో, ఏ పార్టీ వైపు మద్దతు పలుకుతారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. మొత్తంగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అటు 42% రిజర్వేషన్ చేసే మేము ముందుకెళ్తాము, 8వ తేదీ తీర్పు ఉన్నా సరే కాదు అని చెప్పి జీవో నేను కొట్టేలేదు, దాన్ని ఇది చేయలేదు కాబట్టి మేము చేసే తీరుతాము,
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చూసి ప్రజలు మాకే ఓట్లేస్తారంటుంది కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ కూడా 42% రిజర్వేషన్ సంబంధించి అనేక కామెంట్స్ చేస్తుంది, గతంలో మనం చూసాం. అయితే ఇప్పుడు చాలా తక్కువ టైం స్పాన్ ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తే పార్టీలో ఆయా పార్టీలకు ఆయా జిల్లాలో ఉన్నటువంటి బలాబలాలు ఏంటనేది కూడా మనం చూసాం. ఇవి బిల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.